నమస్కారం అండి. మీ పేరు? వెంకటేశ్వర్లు అండి. ఏం చేస్తుంటారు? వాచ్మెన్కి వచ్చామండి. ఇక్కడ మాది నందిగామ ఏరియా. ఇక్కడ వాచ్మెన్కి వచ్చాం. ఎవరైనా గెలిపితే ఇస్తారు. నందిగాం ఏరియా వాచ్మెన్గా. మరి ఇక్కడ ఎందుకు వచ్చారండి? నందిగాంలో పనులు లేవా? మొత్తం మా వాళ్ళు చుట్టాలు అందరూ ఈ మధ్యలో ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాం. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. మేము ఎదుగు చేయలేక ఆడ చాకరీ అయితే సుఖపడదాం చేసి అని చెప్పి వచ్చాం. మరి అంతకుముందు నందిగాంలో అక్కడ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళండి? పొలం పనులకి వెళ్ళేవాళ్ళం. అంతా పొలం పనులు చేసేవాళ్ళం. అంటే పొలం పని చేయలేక ఇంకా ఇక్కడికి వచ్చారా? మీకు ఓట్లు అక్కడే ఉంటాయి కదండి నందిగాంలో. అంతా మేము వచ్చి 20 రోజులేగా. సరేనండి. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులు ధరలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి మీకు? ఏమండి ధరలు అండి సహజంగా జరుగుతుంటే అవి ఉండే మనకి వాళ్ళు అన్నీ కావాలంటే మనకి ఏ ప్రభుత్వం చేయలేదు. మనకి అన్నీ జరుగుతున్నాయి, మంచిగా బాగానే ఉన్నాయి. ఇంకా అంతకంటే ఇంకేంది, మరి పథకాలు అన్నీ వస్తున్నాయండి? అన్నీ వస్తున్నాయి, పథకాలు అన్నీ వస్తున్నాయి. తింటున్నారు, ఏం చేస్తున్నారు అంటున్నారు. మీకేమీ వచ్చినాయండి? మీకేం పథకాలు వచ్చినాయండి? 18,000 వస్తున్నాయండి 4 సంవత్సరాలు ఇప్పటికి. ఇప్పుడు పడితే 4వ సంవత్సరం. మన పడతాయని పెట్టించుకున్నారు, పడితే 4వ సంవత్సరం నాకు. మరి డ్వాక్రా రుణమాఫీ అయిందమ్మా? అయినాయండి. అయిన వాళ్ళకి అయినాయి. మాది కొద్దిగా లేటుగా తీసుకున్నామండి. ముందు తీసుకున్న వాళ్ళందరికీ అయినాయి. ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 కూడా పోయినాయి. మరి ఎలా అనిపిస్తుందమ్మా ఈ ప్రభుత్వ పరిపాలన నీకు? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో ఏమైనా పథకాలు వచ్చినాయమ్మా మీకు? మాకు రాలేదండి అప్పుడు. అసలు ఏమైనా అంటే మరి మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. మరి ఏమైనా పథకాలు ఇచ్చారా అసలు మీకు? ఇప్పుడే మాకు రాలేదండి. ఇప్పుడే వచ్చినాయి. అంతకుముందు ఎప్పుడో టీడీపీ చేసినప్పుడు 20 సంవత్సరాల కింద 2 సెంట్లు స్థలం ఇచ్చారు అంతే. అప్పుడెప్పుడు 20 సంవత్సరాల కింద. ఇప్పుడు కాదు, ఇప్పుడైతే ఏమీ లేదండి. మరి అసలు జగన్ గారి ప్రభుత్వం బాగుందా మీకు, లేదంటే ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వం బాగుందండి? ఎప్పుడు వరకు ఇదే బాగుందండి జగన్ గారు. ఎందుకు ఈ పథకాలు ఇస్తున్నారు కాబట్టి బాగుంది అనుకుంటున్నారా? లేదండి, పథకాలు ఇప్పుడు ఈ తలుచుకుంటే ఎవరైనా ఇస్తారండి. అవి ఏదైనా బాగానే ఉంది ఇప్పటికి. రేపు టీడీపీ వాళ్ళు కూడా అధికారంలోకి వస్తే మరి ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదండి. ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇచ్చిన మనిషిని చూడాలి కండి. పెట్టిన మనిషిని ఇప్పుడు చూడాలిగా. రేపు ఎప్పుడు వాళ్ళు గెలిచాక వాళ్ళు గెలిచినప్పుడు ఇతుకు పెట్టిండుగా పెడతాడు కాబట్టి ఇతుకు ఆయన చూస్తాం. ఇప్పుడు ఆయన పెట్టిండు కాబట్టి చూడాలిగా మనకి. మరి పెట్టడం నడ చూస్తాం. రేపు చూస్తాం అంటే చూసిన దానికి చూడడం దానికి తేడా ఉండదా? మనం దాన్ని బట్టి గమనించుకోవాలి మనం. మరి ఇంతకంటే ఎక్కువ పథకాలు మేము ఇచ్చాం, అవి పేర్లు మార్చి జగన్ ఇస్తున్నాడు తప్ప ఆయన ఏమి ఎక్కువేమి ఇవ్వలేదని అంటున్నారు. ఇంతకు ముందు ఇవన్నీ ఇచ్చారండి, ఇన్ని పథకాలన్నీ. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ఇచ్చిండు? ఏమి ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఇచ్చామని అంటున్నారు కదండి. ఎవరికి ఇచ్చిన వాళ్ళని చెప్పమను. పసుపు కుంకుమ ఇచ్చామంటున్నారు, రైతు రుణమాఫీ చేసామంటున్నారు. రుణమాఫీ అంటే ఒక రుణమాఫీ చేస్తే తక్కినాయి అన్ని. పసుపు కుంకుమ ఇచ్చారండి. పసుపు కుంకుమ అప్పుడు ఏదో మురిపించారు, తర్వాత మళ్ళీ అయిపోయి ఇవ్వలేదు. ఫస్ట్లో మురిపించారు. మరి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ వృత్తి అని చెప్పేసి నెలకు 3,000 ఏమో ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? ఇవ్వలేదా? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? అదేంటండి, గోల్డ్ అని ఉద్యోగాలు ఇచ్చాము మా గవర్నమెంట్లో అంటున్నారు కదండి. ఇచ్చిన వాళ్ళని చెప్పి మనం వద్దారు అంటలేదు. వచ్చిన వాళ్ళని చెప్పి మనం. మరి జగన్ వచ్చిన తర్వాత అసలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అంటున్నారు. మరి ఇచ్చారా, ఇవ్వలేదా జగన్ గారు? సచివాలయాల్లో ఒక్కొక్కళ్ళ 7-8 మంది స్టాఫ్ పెట్టారు ఊరికి. మరి అయిపోయి ఉద్యోగాలు కదా అయింది. సచివాలయాల వారంటీలకి అయితే ఏదైతే ఒక్కొక్కళ్ళకి 7-8 మంది వారంటీలు ఏదైతే సచివాలయానికి 5 జాబులు కదా అయింది. ఊరికి దాటర్లు పెట్టారు, ఊరికి కానిస్టేబుల్ పెట్టారు. 5 ఉద్యోగాలు కదా అయింది. మరి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ వాళ్ళకి కనిపించట్లేదండి. మరి అసలు జగన్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదని అంటున్నారు. మరి ఏదో రకంగా గెలవాలి కాదని ఏదో చెబితే వాళ్ళ మీద మనం ఓట్లు వేస్తారని తెప్పలు పట్టాయి అంటారు తప్ప ఇవన్నీ ఎదువరకు పెట్టినవి లేరుగా. ఊరికి సచివాలయం ఉందా, ఊరికి స్టాఫ్ ఇవ్వాలి 10 మంది పెట్టారు. ఆ ఊరికి దారులు పెట్టారు, ఇవన్నీ పెట్టారు ఎదువరకు. మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని బాబు వస్తేనే పేదలకు మేలు జరిగిద్ది అంటున్నారు కదండి. ఎవరికి జరిగింది? బాబు వచ్చినప్పుడు లేబర్కి ఎవరికి జరిగింది? మరి బాబు అధికారంలోనే ఉన్నప్పుడే పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బాగా మేలు చేసిన పేదవాడు ధనవంతుడు కావాలంటే బాబే రావాలంటున్నారు కదండి. బాబే రావాలన్నప్పుడు బాబుని ఎందుకు పడగొట్టారు అమ్మా? బాబు మంచి పనులు చేస్తే బాబుని ఎందుకు పడగొడతారు? బాబుని పడగొట్టరుగా.
ఎవరైనా మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి పని చేస్తే ఆయన చూస్తారు. ఇప్పుడు ఇదుగు చేయలేదనుకో ఆయన తీసాతలు అవుతారు. చేస్తేనే ఎవరైనా, చేయకపోతే ఎవరు లేదు. సరే, నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారండి? జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదండి. ఒకవైపు షర్మిల గారు వస్తున్నారు. మరి ఇవన్నీ తట్టుకొని ఆయన రాగలరా? ఆయన చేసిన పనులు ఉంటే, ఆయన ఉత్సాహం ఉంటే ఆయనే వస్తారు. ఆయన కనుక చేయకపోతే ఇది అయిపోద్ది. వాళ్ళందరూ వచ్చే ఆయన చేసిన పనులు మంచిగా ఉండి మంచిగా సౌకర్యం జరిగితే ఇవన్నీ దూసుకొని ఫ్యాన్కి అప్పుడే ఉరుకులు పెట్టుకుంటూ వద్ద ఫ్యాన్. మరి పులివెందుల్లో ఓడిస్తామంటున్నారు కదండి. ఓడితే ఓడించుకొని అంత కాదండి, ఓడిచ్చినాక చూసేది ఓడి ఇవ్వాలిగా. ఇప్పుడు నువ్వు ఎన్ని లాగెత్తానో ఇవన్నీ పడతాయి. అక్కడ వాళ్ళు గెలిచినప్పుడు మేము గెలిచిన అప్పుడు రాలా.